లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. కేసు విచారణలో భాగంగా నేడు సిట్ ఎదుట ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు హాజరు కావాల్సి ఉంది. లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు దుబాయ్లో శ్రవణ్ రావు ఆశ్రయం కల్పించారని సిట్ తేల్చింది. దీంతో ఇవాళ విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. కేసు విచారణలో భాగంగా నేడు సిట్ ఎదుట ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు హాజరు కావాల్సి ఉంది. లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు దుబాయ్లో శ్రవణ్ రావు ఆశ్రయం కల్పించారని సిట్ తేల్చింది. దీంతో ఇవాళ విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఎన్ని గంటలకు శ్రవణ్ రావు సిట్ ముందు హాజరయ్యే అవకాశం కల్పిస్తుంది? ఏంటో అప్డేట్స్? శాంకరై మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో సిట్ అధికారులు ఇటీవల దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి 12 మందిని అరెస్ట్ చేయగా అయితే ఈ కేసులో సంబంధించి కొంతమంది సాక్షులను కూడా తీసుకొచ్చి విచారిస్తా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించారని చెప్పుకుంటున్నా శ్రవణ్ రావుకు ఇటీవల ఏపీ మద్యం కేసుకు సంబంధించి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. దుబాయ్ లో ఫ్లాట్ లో శ్రవణ్ రావుతో పాటు ఆకర్ష్, అదేవిధంగా కేసీఆర్ రాజశేఖర రెడ్డి పిఏ చెప్పబడుతుంది దిలీప్, వీరందరూ కూడా దుబాయ్ లో ఫ్లాట్ లో ఉన్నట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. అయితే దిలీప్ తో పాటు మరొక ముగ్గురుకి శ్రవణ్ రావు ఆశ్రయం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఎవరనే దానిపై ఇప్పుడు సిట్ అధికారులు కుప్పి లాగేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. ఇటీవల శ్రవణ్ రావుతో పాటు ఫ్లాట్ యజమానిగా పార్ట్నర్ గా ఉన్న ఆకర్ష్ విచారణ పిలిపించారు. 3 రోజుల క్రితం ఆయన ఈ సిట్ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆకర్ష్ విచారించిన సమయంలో అనేక అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే దుబాయ్ లో ఉన్న ఫ్లాట్ లో శ్రవణ్ రావుతో పాటు 5 ఉన్నారని, అయితే వారెవరో కూడా తన ఎవరో పరిచయం కూడా లేదని, కేవలం తాను శ్రవణ్ రావుతో మాత్రమే మాట్లాడినట్టు కూడా విచారణలో సిట్ అధికారులకు ఆకర్ష్ వివరించడం జరిగింది. దీంతో శ్రవణ్ రావును పిలిపిస్తే మరింత సమాచారం ఉంటుందని ఇప్పటికే వీటికి సంబంధించి ఎవరైతే దుబాయ్ లోనే ఆశ్రయం పొందుతూ అక్కడ కేసును తప్పించడానికి ప్రయత్నిస్తారో వారి వివరాలు సేకరిస్తే తద్వారా వారి ద్వారా మరికొంతమందిని పట్టుకోవచ్చని కూడా సిట్ భావిస్తూ అందులో భాగంగానే శ్రవణ్ రావును ఈ రోజు విచారణ హాజరు కావాలని నోటీసు జారీ చేశారు. ఈ ప్రస్తుతానికైతే ఇంతవరకు సిట్ కార్యాలయానికి శ్రవణ్ రావు చేరుకోలేదు. అయితే మనకున్న సమాచారం ప్రకారం 10:30-11 గంటల సమయంలో ఆయన సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరవుతారని, ఆ తర్వాత సాయంత్రం వరకు కూడా విచారించే అవకాశం కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ అధికారులు సేకరించిన ఆధారాల నేపథ్యంలో ఆ దుబాయ్ ఫ్లాట్ లో సంబంధించి మొత్తం 3 ఫ్లాట్ లో ఉన్నట్టు కూడా నిర్ధారించారు. అందులో ఒక ఫ్లాట్ లో శ్రవణ్ రావు యజమానిగా ఉన్న నేపథ్యంలో అతను ఈ మొత్తం వ్యవహారం తెలిసే ఆశ్రయం ఇచ్చారా, లేకపోతే కేవలం కొంతమంది మిత్రుల పరిచయం వల్ల ఆశ్రయం ఇచ్చారనే అంశంపై కూడా ఇతని నుంచి సమాచారం సేకరించనున్నారు. అదేవిధంగా వీటితో పాటు మరో ముగ్గురు ఎవరైతే ఇప్పుడు ఆశ్రయం ఇచ్చారో వారి ఆచూకీ ఇతని ద్వారా తెలుసుకుంటే మరికొంత కీలకమైన సమాచారం రాబట్టేందుకు అవకాశం ఉందని సిట్ భావిస్తారు. అందులో భాగంగా ఈ రోజు శ్రవణ్ రావు నుంచి ఎటువంటి సమాచారం రాబట్టారు, ఎంతవరకు అతని నుంచి ఆధారాలు అవుతున్న అంశంపై కూడా సిట్ అన్ని విధాలు కూడా సంసిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సాయంత్రం వరకు విచారణ తర్వాత దీనికి సంబంధించిన వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది.